శివకార్తికేయన్ రాకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ అయలాన్. ఆర్ రవికుమార్ దర్శకుడు, కోటపాడి జె రాజేష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న తమిళనాట విడుదలైంది. తెలుగులో ఈ నెల 26న విడుదల కాబోతోంది. గతంలో శివన్ కార్తికేయ సినిమా వరుణ్ డాక్టర్ ను విడుదల చేసిన గంగా ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ మాట్లాడుతూ, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా హాలీవుడ్ స్టాండ్ లో తెరకెక్కించా. విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తవటానికి 2 ఏళ్లు పట్టింది. తమిళంలో హిట్ టాక్ రావడంతో సంతోషంగా ఉంది. ఏఆర్ రెహమాన్ గారి పాటలు, నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ రావడంతో తెలుగు ప్రేక్షకులను నచ్చుతుంది అని చెప్పారు. అయితే ఈషా కొబ్బర్కర్, శరత్ కేర్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకర్, బాలశ్రవణ్ ఇతర పాత్రలు పోషించారు. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతోనూ అభిమానులను ఆకర్షిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రంలో ఓజీ 1. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త అప్డేట్ ఇచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాట పాడబోతున్నాడంట. ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న తమన్ ఇటీవల ఓ టీవీ షోలో ఈ విషయాన్ని రివీల్ చేశారు. మూవీ స్క్రిప్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ చేత పాడించే అవకాశం ఉన్నట్టుగా అతను చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే తాను సంగీతం అందించిన చిత్రంలో స్టార్ హీరోల చేత పాటలు పాడించిన తమన్ అజ్ఞాతవాసి చిత్రం కోసం పవన్ కళ్యాణ్ చేత కొరడా కోటేశ్వరరావు అనే చిన్న పాట పాడించారు. ఇదే కాక తమ్ముడు, ఖుషి, జానీ, పంజా, అత్తారింటికి దారేంది లాంటి చిత్రాల్లో బీట్ సాంగ్ పవన్ కళ్యాణ్ ఓజీ కోసం మరోసారి పాట పాడతారేమో అని చూడాలి. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ షన్మి విలన్ రోల్స్ చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, వెంకటేష్, హరీష్, ఉత్తమ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అయితే డివివి దానయ్య నిర్మిస్తున్నారు. మిర్జాపుర ఈ వెబ్ సిరీస్ కు చాలా ప్రత్యేకత ఉంది. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే వెబ్ సిరీస్లలో ఒక ట్రెండ్ సెట్ చేసింది మిర్జాపూర్. బాలీవుడ్ నుండి తెలుగు డబ్ అయిన వచ్చిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది. ఇప్పటికే 2 సీజన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ 3rd సీజన్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా మిర్జాపూర్ సీజన్ 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే 3వ సీజన్ కు సంబంధించిన షూటింగ్ ఏడాది క్రితమే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సిరీస్ మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. దీంతో మున్నాబయ్య, గుడ్డు పండిట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక గత సీజన్లకు మించి ఈ సీజన్ ఉండబోతోంది. సీన్స్ ప్రకారంగా, డైలాగ్స్ ప్రకారంగా కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంట. ఎమోషనల్ కంటెంట్ కోసం బాగానే సెట్ చేశారంట ఈ సిరీస్ కోసం. దీంతో సీజన్ 3 పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి భారీ హైప్తో వస్తున్న మిర్జాపూర్ సీజన్ 3 ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి. విశ్వంబర ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ కళ్ళు మొత్తం ఈ సినిమా పైన ఉన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టైటిల్ వీడియోలో అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన విశ్వంబర టైటిల్ వీడియో ఫుల్ వైరల్ అవ్వగా దర్శకుడు వశిష్ఠ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ విశ్వంబర సినిమా గురించి, తన సినీ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అయితే బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ గారు నాకు లైఫ్ ఇచ్చారు. ఆ సినిమాకు సీక్వెల్ ఉంది, కానీ అది నేను డైరెక్ట్ చేయడం లేదు. అయినప్పటికీ మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. ఇక విశ్వంబర సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నా ప్రేక్షకులు ఈ సినిమా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇక విశ్వంబర తరువాత నేను రామ్ చరణ్ తో బాహుబలి లాంటి ఒక సినిమా చేస్తున్నాను అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా విశ్వంబర పైనే. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతనే నా తరువాతి సినిమా గురించి ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చారు వశిష్ఠ. ఇక విశ్వంబర సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చోటా కే నాయుడు కెమెరామ్యాన్ గా చేస్తున్న ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి త్వరలోనే ప్రకటన రానుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే సంక్రాంతి కానుకగా ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాజా సాబ్ మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా ఆడియన్స్ నుండి మరి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రాజా సాబ్ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ప్రభాస్ మారుతి కాంబోలో మూవీ అనౌన్స్మెంట్ రాగానే హర్రర్ అండ్ కామెడీ నేపథ్యంలో సినిమా రానుందని వార్తలు బలంగా వినిపించాయి. దానికి కారణం ఆ జానర్ లో మారుతి పంచి పట్టు ఉండడమే. ఆయన తీసిన ప్రేమ కథా చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇక అందుకే ఆయనకి అచ్చొచ్చిన జానర్నే డార్లింగ్ కోసం సిద్ధం చేశాడంట దర్శకుడు మారుతి. అయితే తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ సినిమా సంస్థ IMDb తన వెబ్ సిరీస్ లో ఈ సినిమా కథ ఇదే అంటూ రాసుకొచ్చింది. రాజా సాబ్ సినిమాలో ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడతారు. కానీ నెగిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళు తమ గమ్యాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అటు సినిమా కథను రాసుకొచ్చింది. ఇది చూసిన దర్శకుడు మారుతి ట్విట్టర్లో స్పందిస్తూ సెటారికల్ కామెంట్స్ చేశారు. అరే ఈ విషయం నాకు తెలియకే వేరే స్క్రిప్ట్ లో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు IMD సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అంటూ నవ్వుతున్న ఇమోజిని యాడ్ చేశాడు. ప్రస్తుతం మారుతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ డిసిషన్స్ చేంజ్ చేసుకున్నారా? తరువాత సినిమా అల్లు అర్జున్ తో కాదా? గుంటూరు కారం రిజల్ట్ కారణమా? హిట్ కొట్టాకే పాన్ ఇండియా మూవీనా? ఇవే ప్రస్తుతం త్రివిక్రమ్ ఫ్యాన్స్ మైండ్ లో మెదులుతున్న ప్రశ్నలు. అవును, ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా వారుతున్న న్యూస్ ఇదే. నిజానికి గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సింది. పాన్ ఇండియా లెవెల్లో భారీగా వస్తున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా వచ్చేసింది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందనే వార్తలు వినిపించిన ఈ సినిమాపై అప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి. కానీ త్రివిక్రమ్ తాజాగా మూవీ గుంటూరు కారం సినిమా రిజల్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాపై పడనుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి గుంటూరు కారం సినిమాపై ముందు నుండి మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రమోషన్స్ కూడా ఇదే రేంజ్ లో చేశారు. కానీ రిలీజ్ తర్వాత ఆడియన్స్ ను అంతగా మెప్పించకపోయినా ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో త్రివిక్రమ్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ దీంతో ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ సినిమాపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారంట త్రివిక్రమ్. అందుకే ఈ గ్యాప్ లో ఓ సినిమా చేసి హిట్ కొట్టి అల్లు అర్జున్ సినిమాను మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడంట. ఇక చాలా కాలంగా త్రివిక్రమ్ వెంకటేష్ నాని కాంబోలో ఒక ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ లిఫ్ట్ లోకి ఉస్తాద్ హీరో రామ్ వచ్చాడు. రామ్ తో కూడా సినిమా చేయాలని చూస్తున్నారంట త్రివిక్రమ్. ఈ రెండు ప్రాజెక్టులలో ఏది కరెక్టో ఫైనల్ చేసి హిట్ కొట్టాకే అల్లు అర్జున్ సినిమాను పట్టా ఎక్కించాలని చూస్తున్నాడంట త్రివిక్రమ్. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను ఫైనల్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. ఒక ఇంటర్వ్యూ, అది కూడా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో దెబ్బకు ఫేమస్ అయిపోయింది ఇనయ సుల్తానా. ఇక ఆ ఫేమస్ తోనే బిగ్ బాస్ సీజన్ 6లో అడుగు పెట్టింది. తన ఆటలో మాటలో చాలా మంది అభిమానులు కూడా సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే బిగ్ బాస్ తర్వాత తనకు వరుసగా అవకాశాలు వస్తాయని భావించిన ఈ బ్యూటీ ఫేట్ మాత్రం అస్సలు మారలేదు. బిగ్ బాస్ సీజన్ 6 ముగిసిన దాదాపు సంవత్సరం గడుస్తున్నా ఒక్క అవకాశాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఇందులో భాగంగానే తన ఫేట్ మారటం కోసం ప్రముఖ పూజారి వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఆ పూజలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో మెడలో పూలమాల వేసుకుని కూర్చున్న ఇనయ తనపై కలసంతో నీళ్లు పోస్తూ కనిపించారు వేణుస్వామి. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇనయపై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే నిజానికి ఇనయ ఒక ముస్లిం అమ్మాయి. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు నెటిజన్స్. నువ్వు ముస్లిం కదా, పూజలు చేస్తున్నావేంటి అంటూ కామెంట్ చేశారు. దాంతో కాస్త సహనం కోల్పోయిన ఇనయ, నేను భారతదేశంలో ఉన్నాను, ఇక్కడ నచ్చింది చేయగలిగే స్వేచ్ఛ నాకుంది, మధ్యలో నీకేంటి సమస్య అంటూ సాలిడ్ కౌంటర్ ఇచ్చింది. మరి వేణుస్వామితో పూజలు చేయించుకున్న తర్వాత ఆమె ఫేట్ ఏమైనా మారుతుందా అనేది చూడాలి.